నవనిర్మాణ దీక్షలో బిజీగా ఉంది టీడీపీ సర్కార్. కానీ ఆ పేరుతో ప్రభుత్వం తమపై దాడి చేస్తుందని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇంతకీ నవనిర్మాణ దీక్షలు దేనికోసం? జరిగిన అభివృద్ధి చెప్పుకోవటానికా, లేదంటే అభివృద్ధి ఫలాలు ఇంకా అభివృద్ధి చేయడానికి నిధులు దక్కట్లేదనే నిరసన తెలియజేయటానికా? అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఏపీలో ఇప్పుడు ఏ నియోజకవర్గంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా నవనిర్మాణ దీక్షలే జరుగుతున్నాయి. ఎమ్మెల్యే నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొంటున్నారు. ఈ 3 ఏళ్లలో ఏం చేశామో, ఇంకా ఏం చేయబోతున్నామో వివరిస్తున్నారు ప్రజాప్రతినిధులు. రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2వ తేదీ ప్రతి ఏడాది నవనిర్మాణ దీక్షను చేపడుతున్నారు సీఎం చంద్రబాబు. 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రోజుకో అంశంపై చర్చించాలని ఆయన సూచిస్తున్నారు. గత 2 ఏళ్ల నుంచి ఏపీలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 2వ తేదీన నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు చంద్రబాబు. 3వ తేదీన విభజన చట్టం హామీలు అమలును సమీక్షించారు. 4వ తేదీన వ్యవసాయం, జల సంరక్షణపై చర్చించారు. 5వ తేదీన సంక్షేమ, సమ్మిళిత అభివృద్ధిపై మాట్లాడారు. ఇవాళ మానవ వనరుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణపై చర్చించారు. రేపు ప్రజల ముందు పారదర్శక, జవాబుదారీ సుపరిపాలనపై మాట్లాడతారు. 8వ తేదీన కాకినాడలో మహా సంకల్పం తీసుకుంటారు. టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న నవనిర్మాణ దీక్షను తప్పుబడుతున్నాయి ప్రతిపక్షాలు. రాష్ట్ర అభివృద్ధి కోసం వీటిని చేపడుతున్నారా, లేక ప్రతిపక్షాలపై దాడి చేసేందుకు వేదికగా మార్చుకున్నారా అని ప్రశ్నిస్తోంది సిపిఐ. అసలు ఏం సాధించారని నవనిర్మాణ దీక్ష చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేసింది వైసీపీ. నవనిర్మాణ దీక్ష జరుపుతా ఉన్నావా నీవు, లేక ప్రతిపక్షాలపైన దాడి సభలావి? నవనిర్మాణ దీక్షని ఏమన్నావు? రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం దీక్షలని చెప్పి గవర్నమెంట్ డబ్బులతో అందరం కూడా పోగేసుకొని వాళ్ళని అక్కడ ఉపన్యాసాలు ఏం చెప్తా ఉన్నావు? ప్రతిపక్షాల మీద పదే పదే దాడులు చేస్తాను. అదేనా నీవు నవనిర్మాణ దీక్ష అని నేను అడుగుతా ఉన్నా. ఏమి సాధించారు ఈ 3 సంవత్సరాలు అని చెప్పేసి మళ్ళీ నవనిర్మాణ దీక్ష చేస్తున్నారో ఒకసారి ప్రజలకు చెప్పాలి. మీ నవనిర్మాణ దీక్షను కానీ, లేదు మీరు ప్రజలకు చేసిన మేలు చూసి కానీ ఈరోజు నవనిర్మాణ దీక్షకి ఎవరు ఏ ఒక్క మైన కూడా రాలా. ఈ నవనిర్మాణ దీక్ష అనేది ఒక ఫార్స్. ప్రతి సంవత్సరం కూడా తమ నిస్సహాయతని, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇటువంటి గారడీలు చేస్తున్న తప్ప ఈ ప్రభుత్వం వేరొకటి కాదని చెప్పేసి మనం చేస్తాం. ఇలా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపైన రాజకీయ వివాదం నడుస్తోంది. ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, రఘురాం బీజేపీ పార్టీ నుంచి, అదేవిధంగా రవిచంద్ర కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదటగా బోండా ఉమా గారు, మీతో ప్రారంభిస్తాను. నవనిర్మాణ దీక్ష బాధతో చేస్తున్నారా, సంతోషంతో చేస్తున్నారా, లేదంటే అద్భుతాలు చేశామని ప్రజలకు చెప్పడం కోసం ఈ కార్యక్రమాన్ని పెట్టారా? రజనీకాంత్ గారు నమస్కారం. నవనిర్మాణ దీక్ష అనేది ఈ రాష్ట్రానికి 2014 జూన్ 2వ తారీఖు నాడు ఈ రాష్ట్రం ఏర్పడతాం. ఆనాటి పరిస్థితుల్లో ఒకసారి మనం మననం చేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ఆ రోజు రాజధాని లేకపోవటం కానీ, అనేకమైన సమస్యలు, 1,30,000 కోట్ల అప్పులు, 16,800 కోట్ల లోటు బడ్జెట్, ఇన్ని సమస్యల్లో ఈ కొత్త రాష్ట్రం హేతుబద్ధత లేకుండా విభజించినటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తీరు, దానివల్ల 5 కోట్ల ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రం ఏర్పడినా, ఈ రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో సాధించినటువంటి సందర్భాన్ని, ఒకవైపు రాజధాని కూడా, అంటే ఈ భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉండే మన రాష్ట్రం ఏర్పడక ముందు. ఆ 28 రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రంలో కూడా అక్కడ ప్రజల మనోభావాలకి అనుకూలంగా ఏర్పడిన రాష్ట్రాలు తప్పితే వ్యతిరేకంగా ఏర్పడిన పాయింట్ ఏంటంటే, బాధతో చేస్తున్నారా, సంతోషంతో చేస్తున్నారా, రెండిట్లో ఏది చేస్తున్నారు అంటే? ఒకటండి, 2014లో జరిగినటువంటి విభజన, అది అత్యంత బాధ కలిగించినటువంటి సందర్భాన్ని ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నాం. అది మర్చిపోలేటువంటి, అంటే ప్రతిపక్షాల మీద కాంగ్రెస్ పార్టీని కొల్లబడుస్తూ వాళ్ళని తిడుతూ మీరు నెక్స్ట్ ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలనేది మీ లక్ష్యం, అంతేనా? కాదు రజనీకాంత్ గారు, అసలు కాంగ్రెస్ పార్టీ ఏ స్థితిలో ఉందో, ఎక్కడుందో మీరే చెప్పాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే లేదు కదా, కాబట్టి దాని గురించి ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహం తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు కూడా లేదండి.
అది వాస్తవం. ఇవాళ ఒక రాజకీయ పార్టీగా మా అభిప్రాయం కాదు, అది 5 కోట్ల మంది ప్రజల అభిప్రాయం, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభిప్రాయం. అది ఇవాళ అంటే మీకు 5 కోట్ల మంది ఓట్లు వేశారు సార్? రాజధాని ఖచ్చితంగానండి. మీరు మాకు ఓట్లు వేసారో లేదని కాదు, మీకు ఒక సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని డిపాజిట్ కూడా లేకున్న పరిస్థితిని ఎప్పుడన్నా 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఉందా? అదొక్కసారి ఆలోచించండి. ఉమా గారు, ఈ రోజు మీరు నవనిర్మాణ దీక్ష పెట్టి రోజు చేస్తున్న కార్యక్రమాలు, వారం రోజుల పాటు చేస్తున్న కార్యక్రమాలు సింపుల్ గా బ్రీఫ్ గా వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీలు అమలు దీక్ష, ఇది ఒకటో రోజు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, జల సంరక్షణ, సుస్థిర అభివృద్ధి వ్యూహం, దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. సంక్షేమం, సమ్మిళిత అభివృద్ధి, దీనిలో చాలా అంశాలు ఉన్నాయి. మానవ వనరుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పన, దీనిలో చాలా విషయాలు ఇంటర్లింక్ చేశారు. ప్రజల ముందు పారదర్శకత, జవాబుదారీ, సుపరిపాలన. మీ ప్రభుత్వానికి సంబంధించి డబ్బా కొట్టుకోవడానికి పెట్టిన ప్రోగ్రామ్ని ఇది దీక్ష పేరుతో ఎందుకు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతోంది? అంటే ఈ 3 సంవత్సరాల్లో ఆ రోజు ఎంతో బాధతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ మనోభావాలకు వ్యతిరేకంగా ఏర్పడిన ఈ రాష్ట్రంలో మా భవిష్యత్తు ఏంటి, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, మా బిడ్డల భవిష్యత్తు ఏంటి అనే ఆందోళనకు గురైన సందర్భంలో ఈ 3 సంవత్సరాల్లో ఏ రంగంలో ప్రగతి సాధించాం, ఆ ఏ రంగంలో ఎంతవరకు పురోగతి వచ్చింది, ఇవాళ రాష్ట్ర రాజధాని కానీ, వ్యవసాయ రంగం కానీ, ఉపాధి కానీ, పరిశ్రమలు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ అనేక అంశాల్లో ప్రజలకి క్షుణ్ణంగా తెలియాలనేదే ఇవాళ ఈ నవనిర్మాణ దీక్ష ద్వారా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలకి వివరిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతి దాన్ని కూడా అంకెలతో సహా ఇవాళ చేస్తున్న సంక్షేమం కానీ, మైనార్టీ వర్గాలకి, బీసీ వర్గాలకి, ఎస్సీ వర్గాలకి, కాపు వర్గాలకి, బ్రాహ్మణ వర్గాలకి, అలా అన్ని రంగాల ప్రజలకి ఎంత నిధులు ఖర్చు పెట్టాం, ఎంత నిధులు కేటాయిస్తున్నాం, అలా చెప్పుకుంటూ ఈ 3 సంవత్సరాల్లో ఇవాళ ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, దానివల్ల ఎంతమంది ఉపాధి పొందుతూ ఉన్నారు, రాబోయే రోజుల్లో ఏం చేయబోతా ఉన్నాం, ఈ రాష్ట్రంలోని పేద వర్గాలకు కానీ, మహిళలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ ఏమేం చేసామో క్షుణ్ణంగా తెలియజేయడం కోసం నవనిర్మాణ దీక్షలో పూర్తిగా చర్చకి పెట్టామండి. ప్రజలకి దగ్గర చర్చ జరగాలి, ప్రజల్లో దీనికి అన్ని విషయాలు, ప్రభుత్వం చేస్తున్న విషయాలు తెలియాలనేది ప్రభుత్వం ఉద్దేశం. ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరు ఏం చేస్తున్నారో చెప్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? నవనిర్మాణ దీక్ష పేరుతో ప్రభుత్వం ఇప్పటి వరకు 3 సంవత్సరాల్లో ఏం చేసింది, ఏం చేయాలనుకుంటుంది, భవిష్యత్ కార్యాచరణ, ఇప్పటివరకు చేసిన అభివృద్ధి, వీటన్నిటినీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. మీకు ఇవన్నీ అర్థమవుతున్నాయా? అర్థం కాకుండా విమర్శలు చేస్తున్నారా? ఇప్పుడు బొండా గారు మాట్లాడినప్పుడు మొత్తం మీరు మనం అంతా కూడా విన్నాం, తను కూడా వినగలగాల. యాక్చువల్గా మీకు అధికారం ఇచ్చింది మీరు పరిపాలించడానికి, తప్పులు జరిగితే ప్రశ్నించడానికి మాకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రశ్నించే హక్కు మాకు ఇచ్చారు, పరిపాలించే హక్కు మీకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారో మీరు చెప్పుకోవాలి తప్ప, జరుగుంటే మొదటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఏ సభన తీసుకోండి. జగన్మోహన్ గారిని విమర్శించడానికి నవనిర్మాణ దీక్ష పేరుతో అధికార డబ్బులతో, ప్రజల డబ్బులతో, ప్రభుత్వం డబ్బులతో సభలు పెట్టుకొని స్టామినాలు వేసుకొని జగన్మోహన్ గారిని విమర్శించడం లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. నువ్వు ఏ పేపర్ తిరిగేసినా కూడా ప్రధానంగా అదే కనబడుతుంది. ఇది వాస్తవం. యాక్చువల్ ఇంకొక బాధాకరం నుంచి ఉందంటే ప్రతిజ్ఞ చేయిస్తున్నారు అవినీతి లేని సమాజ నిర్మాణం కావాలని. ఎవరితో చేయిస్తున్నారు? పిల్లలతో చేయిస్తున్నారు, పెద్దలతో చేయిస్తున్నారు. చేయించండి. నాకు తెలిసి దానికి ఒక మాట అంటున్నారు, మన రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉండాలి, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉండాలి. ఏ రాష్ట్ర ప్రజలైనా రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడే ఉంటారు, ఏ ప్రజలు కట్టుబడుకున్న ఉండరు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు కూడా భారతదేశంలో ఈ ప్రమాణం ప్రతిజ్ఞ ఎవరు దగ్గర చేయించలా, భారతదేశానికి కట్టుబడి ఉంటామని. ఎందుకంటే ఏ దేశం మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది, ఏ రాష్ట్రం మీద అభివృద్ధి వాళ్ళు కోరుకుంటారు. కొత్తగా ప్రతిజ్ఞ చేయించి పిల్లలను రోడ్డు నిలబెట్టించి వీధులంతా బస్సులు ట్రాఫిక్లు ఆపేసి ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఏ నిర్మాణం జరిగిందని నవనిర్మాణం అంటున్నారు? అసలు నవనిర్మాణం అంటే ఏంటి? అసలు నాకు అర్థం కాదు. సేవా రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ అన్ని రంగాల అభివృద్ధి అయితే నవనిర్మాణం జరుగుతుంది. ఏ రంగం అభివృద్ధి చెందిందని వీళ్ళు నవనిర్మాణం చేస్తున్నారు అన్న. రజనీకాంత్ నాకు నవ్వ అంటే 2 ఉంటాయన్న. మనంతా పల్లెల్లో పుట్టాం. నవ్వ అంటే ఒకటి కొత్తది, 2 నవ్వ అంటే దురద. మనం ఇది దురద నిర్మాణ కార్యక్రమమే. ఒకటి ఏం జరుగుతుంది రాష్ట్రంలో వాస్తవంగా చెప్పాలంటే, వీళ్ళు జరుగుతున్నది ఏంటంటే అవినీతి నవనిర్మాణం జరుగుతుంది, అక్రమ నవనిర్మాణం జరుగుతుంది, వేధింపుల నవనిర్మాణం జరుగుతుంది, తర్వాత ఎత్తుకుంటే వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో నవనిర్మాణం జరుగుతుంది. అంటే చెవిరెడ్డి గారు మీకు ఏం కనిపించట్లేదా? కరువు రహిత రాష్ట్రంగా చేయటం, తుఫాన్లు ఎదుర్కొంటున్న తీరు, తర్వాత అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం ఫలాలు, ఇవన్నీ విద్యా వైద్య నైపుణ్యాల అభివృద్ధి, కంప్యూటరైజేషన్, జీడీఏ, సుస్థిరత అభివృద్ధి లక్ష్యాలు, ఇవే కనిపించట్లా. కుటుంబ వికాసం, చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ లో ఏమి డెవలప్మెంట్ మీకు ఏం కనిపించలేదు?
నేను ఒక మాట చెప్తా, నిజంగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందంటే మన రైతులు ఆ మిర్చి గురించి అలా ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. విద్యారంగంలో మీరు అన్నారు, విద్యారంగం నవనిర్మాణం జరుగుంటే 2500 స్కూల్ ఈ రాష్ట్రంలో మూసేయవలసినటువంటి అవసరం లేదు. 2500 స్కూల్ ఈరోజు క్లస్టర్ విధానం పేరుతో మూసేశారు. విద్యారంగం ఆ విధంగా అభివృద్ధి చెందింది. ఇంకో పారిశ్రామిక రంగం అంటున్నారు, హెరిటేజ్ ఫ్యాక్టరీ బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వెళ్ళిందే తప్ప ఈ రాష్ట్రంలో ఏ రంగం కూడా అభివృద్ధి చెందాల. హెరిటేజ్ రంగానికి వచ్చినంత ఆదాయాలు ఈ రాష్ట్రంలో దేనికి కూడా రాలా. పెరగల. అగ్రిమెంట్లు కనబడుతున్నాయి. ఎట్లా కనబడుతున్నాయంటే 9,75,000 కోట్ల రూపాయలు అగ్రిమెంట్లు అయినాయంట. వాళ్ళు ఉద్యోగాలు వచ్చేటకు ముందుకి 11 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే 1 కోటికి 2 ఉద్యోగాలు ఇస్తామని చేశారు అగ్రిమెంట్లు. వాళ్ళు అగ్రిమెంట్లు పేర్లు చెప్పారు, ఎన్ని ఉద్యోగాలు చెప్పారు, కోటికి 2 ఉద్యోగాలు వస్తాయి రాష్ట్రంలో చెప్పారు. ఎక్కడైనా నిర్మాణానికి పునాది పడింది, అన్ని పునాదురాలే. ఎక్కడైనా ఒక ప్రాజెక్టు పూర్తయిందో చూపించమని చెప్పండి. ఇవన్నీ కూడా ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారంటే రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి, అంటే నవనిర్మాణం కాదు, నయవంచన దీక్ష, నవనిర్మాణ దీక్ష కాదు, నయవంచన దీక్ష చేస్తూ రాష్ట్రాన్ని విధ్వంసకర దీక్ష చేస్తూ నవనిర్మాణం పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఒకటి అడుగుతున్నా, 16,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి లోటు బడ్జెట్ ఉందని చెప్పారు. ఓకే, కేంద్రం అరుణ్ జైట్లీ వారం ముందు లెటర్ రాశారు, మీరు చెప్పింది అబద్ధము, మీకు లోటు బడ్జెట్ ఉంది 4,000 రూపాయలే, 4,000 కోట్లే, 3,900 కోట్లు మీకు ఇచ్చాము, ఇచ్చిన తప్పులు లెక్కలే అరుణ్ జైట్లీ గారు నిన్న వారం ముందు గవర్నమెంట్కి లెటర్ రాశాడు. వీళ్ళు ఆ విధంగా నవనిర్మాణం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. నేను అడిగిన పాయింట్ జరుగుతున్న వాస్తవాలు చెప్తున్నా. రజనీకాంత్ గారు, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రకటనల మీద వారికి ఏమన్నా కనుక అనుమానాలు కనుక ఉంటే, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ ఇన్ఫర్మేషన్ కోరినా సరే ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి ఉంటుంది, ఇవ్వటానికి సిద్ధంగా ఉంటుంది. అంటే వ్యవసాయ రంగంలో కానీ, పరిశ్రమల్లో కానీ, లేదంటే సంక్షేమ పథకాల్లో కానీ అన్నింటిలో కూడా మేము ప్రభుత్వం పారదర్శకంగా ఉంది, చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. వారికి ఏమైనా డౌట్ ఉంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే అన్ని విషయాలు కూడా తెలియజేస్తాం. అట్లాగే భాస్కర్ రెడ్డి గారి సొంత జిల్లాలోనే శ్రీ సిటీలో హీరో హోండా మోటార్స్ కానీ, లేదంటే అక్కడ చాక్లెట్ల కంపెనీలు కానీ ఎన్ని పరిశ్రమలు వచ్చినాయో, ఎన్ని పరిశ్రమలు ప్రారంభించారో కూడా వారు చూసుకోలేకపోతే అది ప్రజల తప్పు కాదు, లేదా తెలుగుదేశం ప్రభుత్వం తప్పు కాదు. మరి అది వారికి కనపడకపోవటం అనేది మన దురదృష్టకరం. వారికి కనపడిందో లేదో వారే చెప్పాలి. లేదు, ఎన్ని పరిశ్రమలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినాయో మేము తీసుకెళ్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఏం చెప్తామంటే, రజనీకాంత్ గారు, పరిశ్రమలు ఎన్ని వచ్చినాయో, ఏ జిల్లాలో ఎన్ని వచ్చినాయో ఒక శ్వేతపత్రం, వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే వీళ్ళ సొంత ఖర్చుల మీద, మా సొంత ఖర్చుల మీద, మేము ప్రభుత్వ ఖర్చులు కూడా సొంత ఖర్చుల మీద ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు వచ్చినా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైనా పునాది రాళ్లలోనే మిగిలిపోయింది అంటున్నారు. పునాది రాళ్లు లేకుండా ఏ పరిశ్రమ స్టార్ట్ అవుదండి. ఫౌండేషన్ అనేది ముందు, ఫౌండేషన్ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయలేదంటా ఉన్నారు. ఒక మాట రజనీకాంత్ ఒక మాట నేనేమంటున్నానంటే, ప్రతి విషయం మీద ప్రభుత్వం జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉంది. వారికి ఏమైనా డౌట్లు ఉంటాయి స్పెసిఫిక్ గా, ఈ పరిశ్రమ మీరు వచ్చిందని చెప్తా ఉన్నారు, ఈ పరిశ్రమ రాలేదని చెప్పండి, లేదంటే పలానా జిల్లాలో ఇన్ని పరిశ్రమలు మీరు ఇన్ని లక్షల కోట్లు రాష్ట్రంలో ఎక్కడ పెట్టుబడులు వచ్చి చూపించమని చెప్పండి, చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మనం రాజకీయాల కోసం ఆరోపణలు చేయడం అనేది సమంజసం కాదు. చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటే మాడతానన్నాడు. మా చిత్తూరు జిల్లా శ్రీ సిటీ గురించి చెప్పాడు. అసలు శ్రీ సిటీ ప్రారంభమైంది రాజశేఖర కాలంలో అన్న విషయం ఫస్ట్ అతను గుర్తుపెట్టుకోవాలి. హీరో హోండా కంపెనీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత శంకుస్థాపన చేయలేదు. రాజశేఖర ఉన్నప్పుడు చేసిందని మీరు టెంకాయ కొట్టి రిబ్బన్ కట్ చేసుకొని ఉండొచ్చు. ఆ పెయింట్స్ కంపెనీ కూడా అప్పుడు స్టార్ట్ అయినట్టు తప్ప ఇప్పుడు కాదు. ఇప్పుడు మీ ముందరే చెప్తున్నా, రాజశేఖర కాలంలో శంకుస్థాపన మీకు కూడా తెలుసు అన్న రజనీకాంత్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హీరో హోండా కంపెనీ స్టార్ట్ అయిందా? పెయింట్స్ కంపెనీ స్టార్ట్ అయినాయా? శ్రీ సిటీ రాజశేఖర కాలంలో స్టార్ట్ అయిందా? ఈయన వచ్చినాక స్టార్ట్ అయిందా? తనకు ఆ మాత్రం తెలుసుకోవాలి. ఫస్ట్ రాజశేఖర కాలంలో శంకుస్థాపన చేసి పడ్డవాటే ఇప్పుడు మేము అనుకుని చెప్పుకుంటే అట్లా. నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు నాయుడు పదే రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిన తీరును ప్రస్తావిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందన్న ఆలోచనతో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారా? మీకేమనిపిస్తుంది రవిచంద్ర గారు? కావాలని ఉద్దేశపూర్వకంగా మీరు ఎప్పుడైతే రాష్ట్ర విభజన చేశారో ఆ విభజన ఇప్పుడు ప్రస్తావించడం వెనుక వ్యూహం ఏమనుకుంటూ ఉన్నారు? ఒక్కటి పదే ఒక అబద్ధాన్ని
చెప్పి దాన్ని నిజంగా మార్చే ప్రక్రియ ఏదైనా అబద్ధం లేదు, ఆయన వాస్తవమే చెప్తున్నాడు కదా, తలుపులు వేసి చీకట్లో వేసి ఇవన్నీ చేసిన మాట వాస్తవమే కదా, అబద్ధమే లేదు. ఈ పార్లమెంట్ లో ఏ బిల్లు పాస్ అయ్యేటప్పుడైనా, ఏ పార్లమెంటరీ చట్టంలో బిల్లులు పాస్ అయ్యేటప్పుడు ఓటింగ్ జరిగే కార్యక్రమానికి ముందు తలుపులు వేయటం ఖాయం. సరే, ఇవన్నీ మీరు ఇప్పుడు ఏం చెప్పినా అంటే దీనికి మాత్రం ప్రజలు సజీవ సాక్ష్యం, ఎవరికి ఏం సీక్రెట్ ఏం జరగలేదు. ఆ రోజున విభజన అనేది ఒక నిజమైన పాపమై ఉంటే దాంట్లో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, వైసీపీ కానీ, ఒక సిపిఎం తప్ప మిగతా పార్టీలన్నీ మద్దతు ఇస్తే మీరందరూ కూడా ఆ భావోద్వేగాలన్నిటికీ కారణమైంది కాంగ్రెస్ పార్టీ చెడగొట్టింది, విడగొట్టింది, పడగొట్టింది అని చెప్పి మొత్తం చేసిన ప్రచారానికి, ఈ రోజు చంద్రబాబు ప్రచారానికి బలైపోయిన పార్టీ ఏదైనా ఏకైక పార్టీ ఉందంటే అది ఈ రోజు చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్షలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, ఆయన పదే ఈ బాధలన్నీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే బికాస్ ఆఫ్ కాంగ్రెస్ కాదా? ఒక్క మాట మాత్రం నిజం. అంటే ఆ విధమైన సెంటిమెంట్ని జనాల్లో రేకెత్తిస్తే తప్ప మన ఉనికి ప్రమాదమేమో. అంటే మనం ఇచ్చిన హామీలేమీ అమలు పరచలేకపోయాం. ముఖ్యంగా ఈ 3 సంవత్సరాల్లో మనం ఏం చేసాం, ప్రజలు అడగకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు సెంటిమెంట్ ఇష్యూ రేకెత్తిస్తే ఇవన్నీ మసిపూసి మారేడుకాయ చేయొచ్చు. మనం చూసాం బెంచ్ సర్కిల్లో కనీసం 1500 నుంచి 2000 మంది కూడా లేరు. దాంట్లో కనీసం 15 మంది సభలో 5000 మంది లేరు. మీరు హోదా సభ పెట్టుకుంటే 5000 మంది లేరు అనేది వాళ్ళు చెబుతున్నారు. ఆ లెక్కలు వాళ్ళకి తెలుసు. అంటే అమిత్ షా గారు కూడా కాకి లెక్కలు చెప్పినట్టు తెలుగుదేశం కూడా పిచ్చి లెక్కలు చెప్తాం. మేమేం చేస్తాం, దానికి బెంచ్ సర్కిల్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి ఎదురు నిలిచి, అంటే దాన్ని పట్టించుకోకుండా అటు 10 కిలోమీటర్లు ఇటు 10 కిలోమీటర్లు పెట్టి 10 దగ్గరలు మీ జెండాలు పెట్టి నవనిర్మాణ దీక్ష చేసుకోవాల్సిన కర్మ పట్టింది తెలుగుదేశం అధికారంలో ఉండి. ఎందుకు ఈ దీక్షలు చేయటం? ఉమా గారు ఇక్కడ చెప్పండి, అంటే మీరు హామీలు అమలు చేయలేదనా? ఒక నిమిషం ఉమా గారు, ఒక పాయింట్ వస్తుంది. పదే రాష్ట్ర విభజన 3 సంవత్సరాలు అయిపోయింది, విభజన అయిపోయింది, సైకలాజికల్ గా అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆ రాష్ట్రం అది తెలంగాణ, ఆంధ్ర ఎవరి నిర్మాణం వాడు చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీ పని మీరు చేసుకోకుండా పదే 3 సంవత్సరాల క్రితం విషయాన్ని ప్రస్తావించడం ద్వారా సెంటిమెంట్ను సజీవంగా ఉంచే ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా? దాని వెనుక రాజకీయ వ్యూహం ఏమైనా కనిపిస్తూ ఉందా? రజనీకాంత్ గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అనేది ఉండేది. ఇవాళ అక్కడ తెలంగాణలోనో పండగ చేసుకుంటా ఉన్నారు. ఇవాళ మనం ఈ రాష్ట్రంలో ఇంకా అనేకమైన సమస్యలు, ఇంకా అభివృద్ధిలో అనేక రకాలుగా ముందుకెళ్లాల్సిన తరుణంలో ఇక్కడ మనం పండగలు చేసుకునే వాతావరణం లేదు. ఈ పండగలు అంటే ఇవాళ ఈ రాష్ట్రం ప్రజలు మేము కాదండి, ప్రజలు ఉంది. మీరు 7 రోజులు కార్యక్రమాలు పెట్టారు, ఫుల్ లెంత్ పబ్లిక్ లో ఇన్వాల్వ్ చేస్తున్నారు, పబ్లిక్ లోకి వెళ్తున్నారు. ఇది ఆల్మోస్ట్ పండగ వాతావరణం. తెలుగుదేశం కార్యకర్తలు ప్రతిరోజు పండుగ చేసుకుంటున్నారు. జన్మభూమి కమిటీతో బ్రహ్మాండంగా పండుగ చేసుకుంటున్నారు. రజనీకాంత్ గారు, ప్రజల్లో ఇవాళ చర్చ జరగాలి. ప్రజల్లో ఈ బాధ ఉంది, ఈ మనోవేదన ఉంది. 3 సంవత్సరాల క్రితం 5 కోట్ల మంది రాష్ట్రంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాం, ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అధికారం ఇచ్చాం. 120 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అనుకున్న పార్టీని ఎంతో ఆదరిస్తే మా గొంతు కోసారు అని చెప్పి తెలుగు ప్రజల ఆవేదన. ఒక నిమిషం, గొంతేకొస్తే ఆ కోయటంలో సహకరించారు బీజేపీ. మరి నవనిర్మాణ దీక్షలో బీజేపీని ఎందుకు తిట్టడం లేదు? ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిందంటే కాంగ్రెస్ ఎంత కారణం అయితే అంత కారణం బీజేపీ కూడా. ఎందుకంటే పూర్తి నెంబర్, సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ బీజేపీ ఇవ్వడం వల్ల ఆ రోజు రాష్ట్ర విభజన జరిగింది. బీజేపీని పక్కన పెట్టుకున్నారు, ప్రభుత్వంలో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఆ మంత్రులు మీ దగ్గర పెట్టుకుంటున్నారు, వాళ్ళనే నవనిర్మాణ దీక్షలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కేవలం కాంగ్రెస్ ఒక్కళ్ళని తిడుతూ ఉన్నారు మీరు. రజనీకాంత్ గారు మంచి ప్రశ్న వేశారు. ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి నాకు. ఆ రోజు ఇందాక ఆయన రవిచంద్ర గారు అంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీ లేక ఇవ్వలేదని. తెలుగుదేశం పార్టీ 2008లో ఇచ్చాం. ఏమని ఇచ్చాం? ఒకవేళ రాష్ట్రాలను విడదీసేటట్టయితే 2 రాష్ట్రాలకి సమన్యాయం చేసి అలాగా అందరినీ ఒప్పించి చేయండి రాష్ట్ర విభజన అని చెప్పి స్పష్టంగా మేము తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖలో కోరాం. అలాగే బీజేపీ 2009 మేనిఫెస్టోలో కానీ 2014 మేనిఫెస్టోలో స్పష్టంగా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ఏమని? రెండు రాష్ట్రాలు లేదా ఒక్కొక్క నిమిషం పెట్టారా లేదా పాయింట్ కాదు. రాష్ట్ర విభజన అనేది అన్యాయంగా జరిగిందని మీరు 3 సంవత్సరాల తర్వాత కూడా అదే బాధను వ్యక్తం చేస్తే ఆ అన్యాయం జరగడానికి కారణం బీజేపీ కూడా అవునా కాదా? బీజేపీ కూడా అవునైనప్పుడు ఆ రోజు నెంబర్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి హోదా ఇస్తామని చెప్పి రాజ్యసభలో హామీలు తీసుకొని ఫుల్ లెంత్ సపోర్ట్ చేసి రాష్ట్రాన్ని 2గా విభజించినప్పుడు బీజేపీనేమో పాజిటివ్గా ఎందుకు చూస్తున్నారు, కాంగ్రెస్ని ఎందుకు నెగిటివ్గా చూసి ఎనిమి కింద ట్రీట్ చేస్తున్నారు? సింపుల్. అదే ఒక్క విషయం సార్ రజనీకాంత్ గారు, బీజేపీ ఒక జాతీయ పార్టీ,
తనకంటూ సొంత విధానాలు ఉంటాయి, సొంత సిద్ధాంతాలు ఉంటాయి, తనకు సొంత స్ట్రాటజీ ఉంటుంది. వాళ్ళ రాజకీయ స్ట్రాటజీ, వాళ్ళ రాజకీయ నిర్ణయం, వాళ్ళది నేషనల్ పార్టీకో ఒక నిర్ణయం. తెలంగాణకి మేము అనుకూలం, ఈ తెలంగాణకి మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని స్పష్టంగా ఎన్నికల ముందే చెప్పారు. మేము కూడా ఎప్పుడు కలిసాం? ఎన్నికల ముందు 2014 ముందు ఎన్నికల ముందే వాళ్ళతో కలిసాం. ఈ దేశ ప్రయోజనాల దృష్ట్యా, ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం భాగస్వామి కాబట్టే ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంత అభివృద్ధి వేగంగా జరుగుతూ ఉంది. దాన్ని కూడా ఓట్లేసి గెలిపించారు. ఉమా గారు ఇంకొక చిన్న పాయింట్ నవనిర్మాణ దీక్షలో మొదటి పాయింట్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీలు అమలు పరీక్ష. ఇది మొదటి రోజు కార్యక్రమం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయింది. చట్టం అమలు కావట్లేదు. విభజన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకటి ఎగ్జాంపుల్ చెప్పారు. రెవెన్యూ లోటు 16,000 కోట్ల రూపాయలకు విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి. కేవలం 4,000 కోట్లే మీ లోటు, అంతకు మించి డబ్బులు ఇవ్వమంటున్నారు. 12,000 కోట్లు ఎటుపోతున్నాయో తెలియదు. విభజన చట్టం అమలు కావట్లేదు, మీరు మాట్లాడట్లేదు. హామీలు, హోదా లాంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు అమలు కాలేదు, అమలు చెయ్యం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. దీనికి తోడు 1,75,000 కోట్లు అమిత్ షా ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి మాకు తెలిసిన లెక్క 11,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. సో ఇన్ని ఉన్నప్పుడు వీటన్నింటిని వదిలేసి మీకు నచ్చిన పాయింట్లు, మీకు కన్వీనియంట్ పాయింట్లు మాత్రమే అమలు దీక్ష, నవనిర్మాణ దీక్షలో పెట్టుకొని ముందుకెళ్ళటం ఎంతవరకు సమంజసం? విభజన చట్టంలో ఆ రోజు 2014 మార్చిలో రాష్ట్ర విభజన చేసినప్పుడు విభజన చట్టంలో పెట్టిన ప్రతి అంశం కూడా లోపభూయిష్టం. ఆ రోజు ఆ చట్టంలో స్పెసిఫిక్గా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఈ రాష్ట్రానికి ఇంతకాలంలోపు ఇవ్వాలని కానీ, ఈ లోటు బడ్జెట్ని, ఈ 16,500 కోట్లని ఆ రోజు ఎవరిచ్చారండి? ఆ 16,500 గవర్నర్ పాలనలో గవర్నర్ గారు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సమాచారం. తర్వాత వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఆర్థిక మంత్రి వారి అధికారులు కానీ వారు ఏం చెప్పారంటే ఇంత లోటు లేదని చెప్పి వారు చెప్పారు. ఇవాళ మేము 10 సంవత్సరాల లోపు ఎప్పుడన్నా ఇవ్వచ్చు అనే అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని సాధించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ పోలవరం ప్రాజెక్టు వీళ్ళు కట్టాలని పెట్టారండి. కనీసం ఒక జాతీయ హోదా ఇచ్చిన దాన్ని 7 మండలాల్ని తెలంగాణలో పెట్టి ఏ విధంగా పోలవరం కడతారండి? ఆ మాత్రం కాంగ్రెస్ పార్టీకి, ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి ఆ మాత్రం తెలియదండి. నిజంగా కనుక 7 మండలాలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కలవకపోతే తెలంగాణ పోలవరం ప్రాజెక్ట్ అనేది సాధ్యమయ్యేదా? ఆంధ్రప్రదేశ్ కి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశాన్ని కూడా ప్రజల మనసులో బాధ ఉంది. రైట్. రఘురామ్ గారు, బీజేపీ నుంచి మీరు ఎట్లా చూస్తారు నవనిర్మాణ దీక్షని? వాళ్ళు నవనిర్మాణ దీక్ష అంటూ ఉన్నారు. బీజేపీ వంచన చేస్తుంది ఆంధ్రప్రదేశ్ని అనేది ఒక పక్క నుంచి, ప్రతిపక్షాల నుంచి ఒక సీరియస్ ఆర్గ్యుమెంట్ వస్తుంది. హోదా విషయంలో కానీ, రావాల్సిన రెవెన్యూ లోటును భర్తీ చేయడం కానీ, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వటం కానీ, పోలవరంలో ఇస్తామని ఎష్యూరెన్స్ తప్ప ఎంత ఇస్తారో, ఎంత అమౌంట్కి 90% కాంపోనెంట్ ఇస్తారనేది ఒక లెక్క లేదు. ఇవన్నీ వాళ్ళు వస్తే అనే ఊహల్లో తెలుగుదేశం ఉంది. మీరు ఇచ్చే ప్రయత్నం మీరు సీరియస్గా చేయట్లేదు, మీరు మోసం చేస్తున్నారని ఇంకోవైపున ఉంది. అక్కడ నవనిర్మాణ దీక్ష జరుగుతుంది. నవనిర్మాణ దీక్షని భారతీయ జనతా పార్టీ అద్భుతమైన దిశగా ఆంధ్రప్రదేశ్ వెళ్తుందని చూస్తూ ఉందా, లేక అక్కడ ఎక్కడైతే అన్యాయం జరిగిందో దానికి సపోర్ట్ చేసే ఉద్దేశంతో చూస్తూ ఉందా? రాష్ట్రంలో కలిసి పనిచేస్తున్నంత మాత్రాన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేము కలిసి ఉన్నాం ఖచ్చితంగా. అయితే భారతీయ జనతా పార్టీగా ఏదైతే ఎక్కడన్నా ప్రజా సమస్యలు ఉంటే ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద మా యొక్క నాయకులు గొంతు విప్పి మాట్లాడుతున్నారు. విష్ణుకుమార్ రాజు గారు కానివ్వండి, హరిబాబు గారు కానివ్వండి, మన సోము వీర్రాజు గారు కానివ్వండి, ఇలా మా పెద్ద రాష్ట్రంలో నాయకులు అందరూ కూడా ఏదైనా విషయం ఉంటే కూడా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు, అఫీషియల్గా తీసుకెళ్తున్నారు, మా విమర్శ కూడా చేస్తున్నారు. దాంట్లో ఇబ్బంది. ఇప్పుడు ఉమ్మగారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులకి మనం సంజాయిషి ఇవ్వాల్సిన పని లేదు. ఉమ్మగారు
ఎందుకంటే వీళ్ళు ఒక్క సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, రాష్ట్ర ప్రజల్ని, ఇరు రాష్ట్ర ప్రజల్ని కూడా 60 సంవత్సరాల పైన వీళ్ళు మోసం చేశారు. వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎవరికి కూడా హక్కు లేదు. ఫస్ట్ బీజేపీని క్వశ్చన్ చేసే దమ్ము కానీ లేదు. నెంబర్ 1 నేను ఎందుకు చెప్తున్నాను సార్ మీకు, మేము 3 ఏళ్లలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే విభజన బిల్లు లేని 2 రోజుల నుంచి కనిపించిన ప్రతిరోజు డిస్కషన్లో ఇదే పాయింట్ రేజ్ చేస్తున్నా. విభజన చట్టం ఒక బెంచ్ మార్క్, మీకు అది పార్లమెంటు హామీలు, ప్రధానమంత్రి హామీలు మీకు లెక్కలేవు. విభజన చట్టం మాత్రమే బీజేపీకి ఒక గైడ్. అయితే ఆ గైడ్లో ఉన్న 16,500 కోట్ల రూపాయల రెవెన్యూ లోటుని ఎందుకు భర్తీ చేసే ప్రయత్నం జరగటం లేదు? ఎష్యూర్ చేసిన దాన్ని మీకు కేవలం 4,000 కోట్ల రూపాయల భర్తీ చేస్తామని చెప్పి మిగతా అది ఇవ్వాల్సిన అవసరం లేదని మీరు డైరెక్ట్గా చెప్తున్నారు. వాళ్ళు మాత్రం ఓకే వస్తుందేమో చూద్దాంలే అనే వాళ్ళు కన్విన్స్ అయిపోతున్నారు. మళ్ళీ నవనిర్మాణ దీక్షలు చేసుకుంటూ ఉన్నారు. సార్, రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు సీనియర్, దేశంలోకెల్లా సీనియర్ ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. అదృష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుకుందాం. సో ఏమేం కావాలో కేంద్రం నుంచి వీళ్ళు అడగనివి కూడా కేంద్రం ఇవాళ ఇస్తుంది మీకు. ఎందుకంటే ఇప్పుడు 8 ఒక చిన్న ఎగ్జాంపుల్, అడిగినవి కాకుండా అడగనివి కూడా అరకొర మాత్రం మీరు ఇస్తున్నారు. రవిచంద్ర చెప్పాలి, అడగనివి కూడా ఇస్తున్నాం ఇవాళ. వీళ్ళు అసలు పోలవరానికి కొబ్బరికాయ ఎప్పుడు కొట్టారండి? ఎప్పుడు ఎంతమంది ముఖ్యమంత్రులు కొట్టారు? వీళ్ళు ఇన్నేళ్ళు కూడా పోలవరం గురించి మాట్లాడిన వాళ్ళు వచ్చి వాళ్ళ మీరు పోలవరం ఏమైంది, ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారని అడుగుతారండి వాళ్ళు మమ్మల్ని? అసలు అడిగే హక్కు ఉందండి కాంగ్రెస్ నాయకులకి? ఎవరికి అసలు అడిగే అవకాశం ఇవ్వవసరం మాట్లాడడానికి వీళ్ళేదారు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నాను మీకు. రాష్ట్రాన్ని ఎడారి చేసింది మీరు కాదండి. ఏ రాష్ట్రంలో ఎక్కడ డెవలప్ చేయాలి చెప్పండి? రాయలసీమ ఎడారి, ఉత్తరాంధ్ర ఎడారి, మీ వల్ల కదా? మేము పరిపాలించాం 60-70 ఏళ్ళు. నేషనల్ హైవే చేసింది మేము, ఇంటికి గ్యాస్ ఇచ్చింది మేము. నవనిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది అక్కడ. నవనిర్మాణం జరుగుతుంది. రాష్ట్రం మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా జరుగుతుంది. అంతే రాష్ట్రంలో ఇచ్చాం సార్ 1,75,000 కోట్లు మా అధ్యక్షుడు చెప్పాడు. ఇంకా ఎక్కువ చెప్పాడు. వచ్చింది ఎంత? వస్తున్నాయి సార్. వచ్చింది ఎంత? 3 సంవత్సరాలు 4 ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్స్ అయిపోయినాయి. ఒక బడ్జెట్ ఉంది 1,75,000 కోట్లు మీరు చెబుతున్నారు. వచ్చింది 11,000 కోట్లు. రావాల్సిన 16,500 కోట్లు రెవెన్యూ లోట్లో 4,000 కోట్లు మాత్రం ఇస్తామని చెబుతున్నారు. ఇంకేంటి మీరు ఇచ్చింది? ఒక ఐఐటి, ఒక ఐఐఎం, ఒక ఎయిమ్స్, అది పేరుకి అనౌన్స్మెంట్, అంతకుమించి ఏం లేని పరిస్థితి కనిపిస్తుంది. ఆ అనౌన్స్మెంట్లు కొబ్బరికాయలు కాంగ్రెస్ యొక్క అది వేరే పార్టీలో ఎయిమ్స్ కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయ కొట్టారు. వాళ్ళ నవనిర్మాణ దీక్షలో అద్భుతంగా జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎయిమ్స్ ఒకటి మాట్లాడుతున్నారు కదా, ఎయిమ్స్ సరే జరుగుతుంది పని. అది ఒక దాని మీద ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, త్వరలో ప్రారంభమవుద్ది పని. ఇంకొకటి విశాఖపట్నంలో బిల్లు లేనిది, విశాఖపట్నంలో మన ఈఎస్ఐ హాస్పిటల్ 2 హాస్పిటల్స్ వస్తాయి. ఈఎస్ఐ ఒకటి 750 పడకల ఆసుపత్రి వస్తుంది ఈఎస్ఐది. అది కాకుండా ఇంకో 250 పడకల ఆసుపత్రి అని 1000 పడకల హాస్పిటల్ విశాఖపట్నం. బిల్లు లేదు కానీ బిల్లు ఇచ్చాం. బిల్లు లేదు. రైతులకు సంబంధించినటువంటి 8 ప్రాజెక్టులకు డబ్బులు ఇచ్చింది. 250 కోట్ల రూపాయలు 8 ప్రాజెక్టులకు ఇచ్చింది. కృషి సంచయ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇలాంటి కొన్ని వేస్ట్ మొత్తం సెంటర్ చేస్తుంది. మేమే చెప్తాం. ఎల్ఈడి బల్బులు ఇప్పుడు మొత్తం మీరు ఇచ్చిన వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు. బాత్రూమ్స్ 13,000 రూపాయలు బాత్రూమ్ కోసం, లీటర్ కోసం ఇస్తున్నాం. ఇది మరుగుదొడ్ల కోసం ఇస్తున్నాం. గ్రామీణ రోడ్లు తర్వాత 1,93,000 హౌసింగ్స్ ఇచ్చాం ఆంధ్రప్రదేశ్. వెంకయ్యనాయుడు గారు మినిస్ట్రీలో చూడండి సార్, 1,93,000 హౌసింగ్స్ ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టిన దాఖలాలు లేవు. కానీ నవనిర్మాణ దీక్ష పేరుతో నయవంచన దీక్షలు, ఆత్మవంచన దీక్షలు ఏదైతే చేసుకుంటున్న తెలుగుదేశం, దాని గురించి చెప్పుకుంటూ జబ్బలు దర్చుకుంటున్న బీజేపీ సిగ్గుపడాలి. కానీ కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అచ్చు పొరపాట్లు 60 సంవత్సరాలు మేమే పరిపాలించామన్నారు. 60 సంవత్సరాలు మీరు కాదు, 6 సంవత్సరాలు 6.5 సంవత్సరాలు పరిపాలించారు రఘురాం గారు. నేను ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నా. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే పోలవరం ప్రాజెక్ట్ మేమే చేస్తాం, దానికి సంబంధించిన కమిషన్లు మాకే దక్కాలి, దాన్ని రీఎంబర్స్ చేయమని వాళ్ళంటే మీరు వెంటనే సరే అన్నారు. మీరు సరే అన్నారు కదా అని ప్రత్యేక హోదాని తెలుగుదేశం పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నారు. సరే సమానంగా ఇస్తున్నారు, మనం ఎందుకు తీసుకోకూడదని నినాదం తీసుకొచ్చారు. ప్రత్యేక ప్యాకేజీ ఎవరికి ఇచ్చారు? ఎంత తెచ్చారు? ప్రత్యేక ప్యాకేజ్ తెలుగుదేశం నాయకులకు ఇచ్చారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చారా? ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన మోసం చేసిన మీరు ఈ రోజు నమో పరిపాలన అంటేనే నమ్మించి మోసం చేసే పరిపాలన అంటే మొత్తం అందరూ కూడా గమనిస్తున్నారు. మీకు మమ్మల్ని అర్హత గురించి మా గురించి ప్రతిపక్షాలను తిట్టడానికి నవనిర్మాణ దీక్షను యూజ్ చేసుకుంటున్నారని విమర్శలు వస్తూ ఉన్నాయి ప్రతిపక్షాల నుంచి. మీరేమంటారు ఉమా గారు? కేవలం ప్రతిపక్షాలను తిట్టడానికి వాడుకుంటున్నారా నవనిర్మాణ దీక్షని? ముమ్మాటికి అవాస్తవం రజనీకాంత్ గారు. ఎందుకంటే ప్రజలకి
గతంలో ఏం జరిగిందో, ఏ విధంగా అన్యాయం జరిగినప్పుడు ఏ విధంగా బాధపడుతున్న వాళ్ళకి ఒక భరోసాని ఇవ్వటం, అలాగే ఈ 3 సంవత్సరాలు సాధించినటువంటి కానీ విషయాలు రోజు ప్రజలకు తెలియజేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, రాబోయే జగన్మోహన్ రోజుల్లో- రెడ్డిని, కాంగ్రెస్ ని, సోనియా గాంధీని, రాహుల్ని ఇదే పనిలో ఉన్నట్టున్నారు, ఏకేసే పనిలో. అది అవాస్తవం అండి. ఎందుకంటే ఎందుకంటున్నానంటే ఇవాళ విభజనకి కారణమైనటువంటి కారక పార్టీల గురించి చర్చించాలి, కారణమైనటువంటి వ్యక్తుల గురించి చర్చించాలి. ఆ చర్చలో భాగంగా దాంట్లో ఆ కుట్రలో భాగంగా ఉన్నటువంటి వాళ్ళ గురించి చర్చ వస్తుంది తప్పితే ప్రత్యేకంగా దీన్ని మాకు అనేకమైన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇది మనం మాట్లాడుకోవడానికి కానీ మీటింగ్లో పెట్టుకోవడానికి కానీ. దీని మీద ఇది కరెక్ట్ కాదు. ఆత్మవంచన దీక్ష అంటూ ఉన్నాయి ప్రతిపక్షాలు. పోలవరం ప్రాజెక్టు, ఆత్మవంచన దీక్ష అంటూ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకు ఏదో వాళ్ళ కళ్ళకి మనం ఏం చేయలేమండి. వాళ్ళ పార్టీలు ప్రభుత్వాన్ని గాలికి వదిలేసి ప్రభుత్వ సొమ్ముతో ఈ దీక్ష చేశారో వాళ్ళు ఏం చేశారో కూర్చోబెట్టాలి. మీరు చేయాల్సిన పనులు ఏమైనా చేస్తున్నారా? గత 3 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారు? మీరు చెప్పిన పనులు ఏమీ చేయకుండా పాలన గాలికి వదిలేసి ప్రభుత్వ సొమ్ము తెలుగుదేశం కార్యకర్తలకు పనిచేసి జన్మభూమి కమిటీలు వేసేసి మీరు చేసిన అవినీతి ఆరోపణలన్నింటినీ తప్పించుకోవడం కోసం సెంటిమెంట్ లగించి ఏదైతే నవనిర్మాణ దీక్ష ఖాళీగా ఉన్నారు, ఈ నవనిర్మాణ దీక్ష మహాసంకల్ప దీక్ష అంటే మహాసంకల్పం దేనికోసం తీసుకున్నారు? మరోసారి అధికారంలోకి రావాలి, అది ఎలా రావాలి దేవుడా తెలియదు కాబట్టి మేము ఈ విధంగా మాట్లాడుతున్నాం. రజనీకాంత్ గారు ఢిల్లీ స్థాయి నాయకుడు కాడి నుంచి ఢిల్లీ స్థాయి నాయకుడు వరకు కాంగ్రెస్ పార్టీలో ఖాళీగా ఉన్నాడు. ఇవాళ ప్రత్యేకంగా మీరు చాలా బిజీగా ఉన్నారు. చాలా బిజీగా ఉన్నారు. నాయకుడు వరకు పని పాట లేకుండా ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాల మీద బురద జల్లటం, అటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ మీద బురద జల్లటం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లటం, పచ్చగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది. ఎలా వస్తూ ఉంటాయి అనే విధంగా ఉన్నారు తప్పితే వీళ్ళకి ఏం పని ఉందండి? వీళ్ళకి పార్టీకి ఏ స్థాయిలో మాట్లాడే హక్కు లేదు, ఏ స్థాయిలో మాట్లాడే హక్కు లేదు కాంగ్రెస్ పార్టీకి. గారు ఇప్పుడు రాష్ట్ర విభజన గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. నేను ఒకటి అడుగుతున్నా మా మిత్రుడు ఉమాని, నామా నాగేశ్వరరావు గారు టీడీపీ ఎంపీనే కదా, ఇక రాష్ట్ర విభజన దాకా ఎందుకులే చెవిరెడ్డి గారు, ఇప్పుడు ప్రజెంట్ దాని గురించి మాట్లాడుకుందాం. ఒక మాట అడుగుతున్నా, ఒకే ఓటు అడిగా. టీడీపీ ఎంపీ కూడా రాష్ట్ర విభజనలో ఓటు వేసిన మాట వాస్తవం అవునా కాదా తను చెప్పగలగాల. రెండోది నవనిర్మాణం అంటున్నారు. నవనిర్మాణం చేసినట్లయితే లీవ్ టీడీపీ సేవ్ బీజేపీ అని సాక్షాత్తు అమిత్ షా సభలో బీజేపీ వాళ్ళు ఎందుకు చెప్పవలసి వచ్చింది? సాక్షాత్తు బీజేపీలో మీతో విలీనమైనటువంటి మీ ఎమ్మెల్యే గారే నేను అవినీతిని ప్రశ్నిస్తే నన్ను చంపుతామంటున్నారు వైజాగ్లోని విష్ణుకుమార్ రాజు అసెంబ్లీ సాక్షిగా, నేను శాసనసభ్యుడిగా నువ్వు శాసనసభ్యుడు చూస్తాం, అసెంబ్లీ సాక్షిగా నాకు ప్రాణహాని ఉందని చెప్పడం జరిగింది. మీకు నిజంగా నవనిర్మాణం జరుగుంటే ఒక శాసనసభ్యుడు మీ కొలిగ్గా ఉన్న శాసనసభ్యుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మీ నిజంగా నవనిర్మాణం జరుగుంటే ఈ రాష్ట్రంలో 21 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను తీసుకోవాల్సినటువంటి దుస్థితి మీకు ఎందుకు వచ్చింది? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే అవినీతి లేని సమాజ నిర్మాణం అని ప్రమాణం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు, టీడీపీ వాళ్ళు, చంద్రబాబు కుటుంబం అవినీతి చేయకుండా తనొక్కరు ప్రతిజ్ఞ చేస్తే చాలనుకుంటున్నారు. ఒకటి బట్టి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఏ స్కీము లేదు, అన్ని స్కామ్సే. ఒకటే జరుగుతుంది, నవ్వ నిర్మాణం అంటే నవ్వు అంటే గీరుకుంటాం చూన్నా, ఆ దురద నిర్మాణ కార్యక్రమం దీక్షలు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. ప్రజలు అనుకుంటున్నారు అదే నైవంచన దీక్ష అందాం. ఒకటి జరిగింది రాష్ట్రంలో 48 రాజశేఖర రెడ్డి గారు ఏదో పరిశ్రమలు తెచ్చారని చెప్పి అంటున్నారు. 2014 వరకు ఆ పరిశ్రమలు ఏమైపోయినాయి? వోక్స్ వ్యాగన్ ఏమైపోయింది? వ్యాన్ పిక్ ఏమైపోయింది? లేపాక్షి ఏమైపోయింది? బ్రహ్మణి స్టీల్ ఏమైపోయింది? దాంట్లో ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఏమైపోయారు? అంటే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయారు. వ్యాన్ పిక్ ఇలాగ ఇండస్ట్రీ ఏమైపోయింది? ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో శ్రీ సిటీ ఎలా అభివృద్ధి చెందుతా ఉంది? అలాగే కాకినాడ సెజ్ ఏమైపోయింది? ఎట్లా మాట్లాడతారండి? ఎట్లా మాట్లాడతారు? పచ్చ కామెరలో వాళ్ళకి ఊరంతా పచ్చగా కనపడుద్ది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒళ్ళంతా కామర్లు ఉన్నాయి. మీరు దురద నిర్మాణం చేసుకుంటున్నారు. మీ మంత్రి చెప్పాడు అధికార పార్టీ నాయకుల అండతోనే విశాఖలో భూ ఆక్రమణ జరుగుతుంది,
మా రికార్డు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని మేము చెప్పలే, మేము అయ్యన పాత్రుడే బహిరంగంగా ప్రకటిస్తున్నాడు. ఆ విధంగా దాని మీద స్పష్టమైన విచారణకు ఆదేశం చేశాం. విచారణకు మంత్రులు చెప్తున్నాడు అలాంటి ఎంక్వైరీ జరుగుతా ఉంది. మీ దగ్గర కూడా ఏమైనా సాక్ష్యాలు ఉంటే చూపించండి, ఏమైనా సాక్ష్యాలు ఉంటే ఇవ్వండి. ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరైనా సరే, అధికార పార్టీ కాదు, అనధికార పార్టీ కాదు, ప్రతిపక్ష పార్టీ కాదు, ఎవరైనా చర్యలు తీసుకుంటారు. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రం పచ్చగా ఉంటే మీరెందుకు నిప్పులు పోసుకుంటా ఉన్నారు? ఈ రాష్ట్రం ఎందుకు ప్రశాంతంగా ఉంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంటే, ఈ రాష్ట్రంలో చెప్పిన ప్రతి హామీని తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకుంటా ఉంటే మీరెందుకు ఎందుకు ఇట్లా ప్రజలు తప్పుగా పట్టిస్తున్నారు? ఎందుకు ప్రజలు తప్పుగా పట్టిస్తా ఉన్నారు? నవనిర్మాణం చేస్తున్నారు. ఒకటే జరిగిందన్న, మీరు ఎందుకు రికార్డులు బయట పెట్టడంలా, ప్రజలు ఇచ్చిన అర్జీలు ఎందుకు బయట పెట్టడంలా, అంత అంతర్గతం సీక్రెట్ ఎందుకు పెడుతున్నారు? 971 జీవో కాన్ఫిడెన్షియల్ జీవోలు ఇచ్చారన్న, కాన్ఫిడెన్షియల్ జీవోలు అన్నారు. ఆ ఏ జీవోలో ఇప్పటివరకు బయటకు తెలియదు. ఈ దేశంలో ఎక్కడ జరుగుతుందా? డిఫెన్స్ లో కూడా ఉండదు. 971 గవర్నమెంట్ జీవోలు కాన్ఫిడెన్స్ గా పెట్టినటువంటి జీవోలుగా పెట్టిన చరిత్ర ఏదైతే ఈ విధంగా నవనిర్మాణం చేస్తున్నారు. ఎందుకు కాన్ఫిడెన్స్ గా పెట్టారో ప్రజలు తెలియజేయండి. ఆ 971 జీవోలు చెప్పండి, దమ్ము ధైర్యం ఉంటే మీకు ఏదైనా ఉండాలా? సార్, ఈ రోజు బస్సు పట్టించారు, వ్యవస్థను బస్సు పట్టించారు, పిల్లల్ని ఎన్నో పెట్టారన్న, చిన్న పిల్లలు ఎన్నో పెట్టారు, మహిళలు ఎన్నో పెట్టారు. 3 సంతకాలు పెట్టారు సీఎం గారు. 3 సంతకాలు ఏవైతే పెట్టారో వాటి యొక్క పనితీరు ఏమైంది? ఉమా గారు చెప్పండి. రుణమాఫీ, బెల్ట్ షాపులు రద్దు జరుగుతుంది కదా, రైతులు డ్వాక్రా రుణమాఫీ ఏం చేశారు మీరు? అంటే బెల్ట్ షాపులు వదిలేయండి, ఇప్పుడు మొబైల్ షాపులు 24,000 కోట్లు రజనీకాంత్ గారు, 24,000 అంతా కూడా ఉన్నారు. 24,000 కోట్లు. అంతేకాకుండా మీరు చెప్పే 9,000 కోట్లు డ్వాక్రా మహిళలకి, 9,000 కోట్లు రాష్ట్రంలో ఒక్క బెల్ట్ షాప్ లేదు. 24,000 కోట్లలో 24 రూపాయలు కూడా ఎక్కడ తగ్గినాయి అంటే దానికి ఏమైనా సరే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. డ్వాక్రా మహిళలు 9,000 కోట్లు, 9 రూపాయలు సంకల్పం తీసుకోండి. చేసిన తప్పులు చేయము, కనీసం ఈ సంవత్సరం నుంచి బుద్ధిగా బతుకుతాం, వచ్చే సంవత్సరంలో ఎలక్షన్లు వస్తాయేమో అని చెప్పుకోండి. రైట్. రఘురాం గారు, మీరు మీకు సంకల్పం, మిత్రుడి సంకల్పానికి మీరే సమాధానం చెప్తారు? సార్, ఒక మంచి పరిపాలన సాగిస్తున్నానని చెప్పి ఆయన రాష్ట్రంలో జరుగుతోంది. మంచి పరిపాలన ఒప్పుకుంటే మరి విష్ణుకుమార్ రాజులు, సోమవీర్ రాజులు వీళ్ళని తేడా చెప్తున్నారు. మంచి పరిపాలన సాగిస్తాం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నేను పూర్తిగా చెప్తున్నాను, మంచి పరిపాలన సాగించడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ముఖ్యమంత్రి అక్కడ ప్రధానమంత్రి కష్టపడుతున్నట్టుగానే ముఖ్యమంత్రి కూడా పాపం 18 గంటలు 16 గంటలు కష్టపడుతున్నాడు. కష్టపడుతున్నప్పుడు ఇప్పుడు కొత్త రాష్ట్రము, అనేక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ప్రతిపక్షాలు సహకరిస్తుకుంటూ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నిజమైన కన్స్ట్రక్ట్ నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఉంటే ఖచ్చితంగా పార్టీ ఇవ్వాలి తప్పించి పోలవరం ఆపండి, లేకపోతే కనుక ఇది పింఛన్లు ఆపండి, లేకపోతే ఇలాగ అనుకుంటూ వెళ్తే మంచి పద్ధతి కాదు ఎవరికేను. ఏమంటే విష్ణుకుమార్ రాజు గారుని బెదిరించారట. విష్ణుకుమార్ రాజు గారు ఆయన బెదిరించారట. ఆయన స్వయంగా ఒప్పుకున్నారు, ఆయన కూడా చెప్పారు. ఆయన కూడా అది సభసాక్షిగా అది రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. అలా ఎవరైనా మాఫియా బ్యాచ్ అయినా ఉంటే మనం లోపల వేయాల్సిన అవసరం ఉంది, వేస్తారు కూడా వాళ్ళు. నవనిర్మాణ దీక్షలను అంటే ఎవ్రీ ఇయర్ ఇలాంటి దీక్షలు చేయటం అవసరం ఉందనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్కి? సార్, ఒకటి దీక్షలు వీటికన్నా మనం ఏమంటామంటే నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం ఏంటంటే అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. ఎజెండా ఒకటి, ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయం చేయండి, ఎన్నికలు లేని సమయంలో మాత్రం అభివృద్ధి చేద్దాం. అభివృద్ధిని ఈ గ్రామ స్థాయి ఇప్పుడు ఇవాళ వదిలేమంటారు దీక్షల్ని. 100 జిల్లాలు చాలండి దీక్షలు అంటే అది రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది, చేయనివ్వండి. అంటే 100 జిల్లాలు వెనుకబడిన జిల్లాలని దీక్షగా తీసుకుని ప్రధాని నరేంద్ర మోడీ 100 వెనుకబడి జిల్లాలని ఒక ఆఫీసర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని సెక్రటరీ సిద్ధం చేసి వాటిని అభివృద్ధి పథకం నడిపించాలని సంకల్పం చేసుకున్నాడు. అలా చేయాలంటా నేను. రైట్. చివరిగా ఉమ్మ గారు, మీరు కూడా ఏదో ఒక సంకల్పం, ఒక టార్గెట్ తీసుకొని వెళ్ళొచ్చు కదా. ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు దీక్షలని ఓ నెగిటివ్ థాట్స్ వైపు ప్రజలను ఎందుకు తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతుంది? రజనీకాంత్ గారు, ఇవాళ నేను స్పష్టంగా చెప్పాను మొదటే,
ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర విభజనలో జరిగిన లోపాల వల్ల ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఏ విధంగా నష్టం చేసింది, ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం మీరు ప్రజలు చేస్తున్న ఎన్నుకున్న రోజు తర్వాత పాపాల వల్లే ఈ అభివృద్ధి రాష్ట్రం పథంలో వెనుకబడతా ఉంది. వెనుకబడతా ఉన్నాం. సార్ ఉమా గారు, మళ్ళీ మీరు రోజు భవిష్యత్తులో చేస్తున్న ఏ పాపాల విధంగా వల్ల ఈ ఈ రాష్ట్రం రాష్ట్రం అభివృద్ధి వెనుకబడతా చెందబోతా ఉంది. ఉంది. కాంగ్రెస్ ఒక పార్టీని విజన్ కాదు పెట్టుకొని అనాల్సింది మీరు. మీరు 2022 ఆత్మహత్య చేసుకోకుండా మాట్లాడండి. భారతదేశంలో మొదటి 3 రాష్ట్రాల్లో ఈ రాష్ట్రం ఉండాలి, 2029 నాటికి మొదటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం భారతదేశంలో ఉండాలి అని టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నిరంతరం ప్రజల కోసం కష్టపడతా ఉన్నాం. ప్రజలకు తెలియాలి, ప్రజలే కోరుకుంటా ఉన్నారు. అంటే ఇవాళ ఈ ప్రజల్ని దీక్షలో పాజిటివ్ సంకల్పం వేలో తీసుకొని తీసుకెళ్లకుండా ప్రతి పాత సంవత్సరం గాయాన్ని కూడా మళ్ళీ మళ్ళీ చెప్పి ఎందుకు డిప్రెషన్ లోకి తీసుకెళ్తున్నారు? పాజిటివ్ గా మీరు ఇదిగో అదిగో ఈ చేయబోతున్నా మీరు అవునండి. చెప్తుంటారు కదా, అది సరిపోతుంది కదా. మోడీ దగ్గర వెళ్ళేసుకోవాలి. ఇంత దుర్మార్గంగా 10 సంవత్సరాల ఎన్ని రోజులు సార్? 3 రోజుల క్రితం అయిపోయింది, 3 సంవత్సరాల క్రితం అయిపోయింది. మోడీ గారి దగ్గరికి వెళ్ళి 5 కోట్ల మీరు మంది సాధించాల్సింది గొంతు సాధించలేక కోసుకున్నారండి. కాంగ్రెస్ పార్టీ మీద పడి ఆడవడం మానండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమా గారు, కాంగ్రెస్ పార్టీ మీద పడి ఆడవకుండా మోడీ గారి కాళ్ళు పట్టుకోండి. మన రాష్ట్రానికి రావాల్సినవి తెచ్చుకోండి. రైట్ సార్. రాష్ట్రానికి మేలు చేసుకోండి. ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని చూసి ఆందోళన చెందుతున్నారు. తెలుగుదేశం పార్టీ పరిపాలన చూసి ఆందోళన భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నాం అనేది అన్ని కూడా మీరు ముందుకే వెళ్తారు. కొంచెం ముందుకెళ్తే బంగాళాఖాతం ఉంది. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. నెగిటివ్ గా కాదండి, Right. పూర్తి పాజిటివ్ వేతో వెళ్తున్నాం. ప్రజలకు ఒక ధైర్యం ఇవ్వడానికి, ప్రజలకు ఒక సంకల్పం ఇవ్వడానికి, భవిష్యత్తు 2022 మనకి ఏ స్థాయిలో ఉండాలి, 2029 ఏ స్థాయిలో ఉండాలి, Right. 2050 ఏ స్థాయిలో ఉండాలి అనేది ప్రతి విద్యార్థి రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చేసుకోండి. రైట్ సార్, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నవనిర్మాణం ఇంకో 2 రోజుల పాటు జరగబోతుంది. నవనిర్మాణ దీక్షతో ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ను తెలుగుదేశం పార్టీ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. చూస్తూనే ఉండండి TV9.